రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడికక్కడ ఈవేళ ఈ కార్యక్రమాలు నిర్వహించుకొచ్చింది. ఏదైతే ముఖ్యమైనటువంటి అంటే అందరికీ అర్థమయ్యే రీతిలో కొన్ని చోట్ల తిరుపతి లాంటి చోట్ల అయితే ఏదైతే యూరియాకి సంబంధించి రైతులకు ఎదురవుతున్నటువంటి సమస్యల గురించి అర్థమయ్యేలా అక్కడ చెప్పుకొచ్చారు. అట్లాగే వివిధ ప్రాంతాల్లో నిరసనలు పెద్ద ఎత్తున జరిగినాయి. ఇటు టోటల్గా అన్ని జిల్లాల్లో కూడా కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరిగినాయి. తద్వారా నిరసన తెలియజేసేటటువంటి విషయంలో అయితే ముందుకే వెళ్ళింది ప్రభుత్వం. చెప్పనా చూసాను చెప్పనా సార్ సైడ్ అన్నా చంద్రన్న చూడాలా సైడ్ రావాలి. ఇదే మీ రాజ్యం 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 వాళ్ళు ముందుకు రాని వాళ్ళ మిడిల్లో రమ్మన్నా ఒక సెకండా వెళ్ళిపోతారన్నా ఈ పక్క ఆ పురుషోత్తం వచ్చాను పురుషోత్తం అన్నా పక్కరమ్మను రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు యూరియా కొరత ఏ విధంగా ఉన్నదో మీ అందరికీ తెలిసిందే. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన పత్రికలు మీడియా ఎప్పటికప్పుడు
రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను ప్రజలకు కళ్ళ కట్టినట్టు చూపిస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకు ఎందుకో ఇవి ఎక్కలేదు. ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు ఆయన రైతులను ఆదుకోవాల్సింది పోయి ఈ ప్రైవేటు దుకాణాల వద్దన రైతులు నిలబడినటువంటి తీరును బఫేలో నిలబడినటువంటి దానికి పోల్చుతూ ఉపమానం చెప్పడం చాలా హేయమైనటువంటి చర్య. ఆయనకు ఏమాత్రం కూడా ఆ పదవిలో కొనసాగేటటువంటి అర్హత లేదు. చాలా స్పష్టంగా రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ప్రభుత్వానికి తెలిసినప్పటికీ ఊరికే ఉండిపోవడానికి గల కారణం ఏంటని ఆరా తీస్తే పిఏసీలకు చేరాల్సినటువంటి 50% యూరియా సప్లైనంతా కూడా దారి మళ్లించి ప్రైవేటు దుకాణాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఒక కొరతను సృష్టించి 267 రూపాయలకు అందాల్సినటువంటి యూరియా బ్యాగుని కాస్త 600 రూపాయలకు అందేటట్టుగా బ్లాక్ మార్కెట్ని ప్రోత్సహించి బ్లాక్లో అమ్ముకుంటూ దాదాపుగా 200 నుంచి 300 కోట్ల రూపాయల స్కామ్కి కూటమి పార్టీ నాయకులు పాల్పడినట్టుగా రైతులు భావిస్తున్నారు. వీళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలని, ఈ బ్లాక్ మార్కెట్ని అరికట్టాలని, రైతులకు యూరియాని అందజేయాలన్నటువంటి ఉద్దేశంతోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి రెవెన్యూ డివిజనల్ ఆఫీసుల దగ్గర ఒక ర్యాలీని చేపట్టి ఆర్డీఓలకు వినతి పత్రాన్ని ఇచ్చేటటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ గిట్టుబాటు ధరలకు సంబంధించి ధరల వ్యవస్థీకరణ నిధిని ఏర్పాటు చేసి రైతులను ఎప్పటికప్పుడు ఆదుకునే ప్రయత్నం చేశారు. కోవిడ్ లాంటి మహమ్మారి మొత్తం ప్రపంచాన్ని కుదిపేసినప్పుడు కూడా చీనీ రైతులకు చాలా ఇబ్బందులు ఎదురవుతే మొత్తం ఆ పంటనంతా కూడా ప్రత్యేక రైళ్ల ద్వారా బయటికి పంపించి రైతులను ఆదుకునేటటువంటి ప్రక్రియకి జగన్మోహన్ రెడ్డి గారు పూనుకున్నారు. ఇప్పుడు ఈ ధరల వ్యవస్థీకరణ నిధిని పూర్తిగా నీరుగార్చేశారు. పిఏసీలు, ఆర్బీకేలు పని చేయకుండా పోయినాయి. గతంలో ప్రభుత్వానికి ఎంతో ఇతోధికంగా సహాయం చేస్తున్నటువంటి సచివాలయ ఉద్యోగస్తుల్ని వాడుకునేటటువంటి పరిస్థితిని కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేపట్టడం లేదు. గిట్టుబాటు ధరలు అయితే పూర్తిగా పతనమైపోయినాయి. మినుమ, కందులు, వరి, జొన్నలు, రాగులు, సజ్జలు, ఉల్లి వీటన్నిటికీ ధరలు పడిపోవడంతో రైతులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రైతుల సమస్యలను ఇప్పటికన్నా తలకెక్కించుకొని ప్రభుత్వం స్పందిస్తే ప్రతిపక్ష పార్టీగా మీకు మేము సహకరిస్తాం. ప్రజల్లో ఉన్నటువంటి ఇబ్బందులను మేము ఎత్తి చూపేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఈ యూరియా కొరత మీద సోషల్ మీడియాలో మాట్లాడినా లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఎక్కడైనా చెప్పినా కూడా వాళ్ళ పైన కేసులు పెట్టండి అని ముఖ్యమంత్రి గారే మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది. మీరు బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నారు. ఇప్పటికన్నా రైతులకు అండగా మీరు నిలబడాలని, యూరియాని సరఫరా చేయాలని, బ్లాక్ మార్కెట్ని నిర్వహిస్తున్నటువంటి వాళ్ళ మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని, రైతుల పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అంటే పోలీసులు ప్రతిపక్షానికి సహకరించాలనుకున్నా పోలీసుల మీద పెద్ద స్థాయిలో ఒత్తిడి చేసి ప్రభుత్వం ఇట్లాంటి పనులకు పాల్పడుతుంది. వాళ్లను పోలీసులను నిందించాల్సినటువంటి అవసరం లేదు. వాళ్ళందరూ కూడా ప్రజాస్వామికబద్ధంగా నాయకులకు సహకరిస్తున్నారు. కానీ కొన్ని చోట్ల దుర్మార్గంగా ప్రతిపక్ష గొంతును అణచేసేటటువంటి ప్రయత్నం జరుగుతోంది. అటువంటి వాళ్ళందరూ కూడా భవిష్యత్తులో జవాబు చెప్పి తీరాల్సినటువంటి రోజులు ఏర్పడతాయన్న విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. ఒక చిత్ర రూపంలో వాస్తవ పరిస్థితులను ప్రజలకు తెలియజెప్పేటటువంటి ప్రయత్నంలో భాగంగా ఈ వినూత్నమైనటువంటి పద్ధతిలో తెలియజెప్పాం. దాని పట్ల మంచి రెస్పాన్స్ ఉందని నేను అనుకుంటున్నాను. రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు జనబాహుల్యంలోకి చొచ్చుకుపోయేటటువంటి ప్రయత్నం చేయడంలో సఫలమయ్యామని అనుకుంటున్నాను. మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత గౌరవ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈ రోజున రాష్ట్రమంతా ప్రతి జిల్లాలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో బాధలు పడుతున్న రైతులు, వారి కుటుంబాలు, వారి కోసం ఆలోచించేటువంటి ప్రజలు, మంచి కోరుకున్న ప్రజలు అందరూ కలిసి ఒక పెద్ద ఎత్తున ర్యాలీలుగా వెళ్లి ఆర్డీఓ కార్యాలయాల్లో సరిపడా యూరియా రైతులకు అందివ్వాలి, పంట నష్టపరిహారం అందివ్వాలి,
రైతులకి భరోసాగా ఈ ప్రస్తుత కూటమి ప్రభుత్వం నిలబడాలి అంటూ వినతి పత్రాలు అందించడం జరిగింది. మొన్నటికి మొన్న మనం చూసాం గ్రహణం, చంద్రగ్రహణం. ఆ గ్రహణం 3 గంటల్లో పోయింది. కానీ మన ఆంధ్ర రాష్ట్రాన్ని కమ్మేసిన ఈ గ్రహణం ఇంకొక 3.5 ఏళ్ల పాటు ప్రజలందరూ అనుభవించాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఈ రోజున విద్యార్థులకు ఆ గ్రహణం కమ్మింది, మహిళల భద్రతకు ఆ గ్రహణం కమ్మింది, ఆటో డ్రైవర్లకు ఆ గ్రహణం కమ్మింది, రేషన్ తీసుకునే ప్రజలు ఆ గ్రహణ చీకట్లో మగ్గుతున్నారు. మరి ఈ రోజున రైతుల గురించి మాట్లాడాలంటే వ్యవసాయ రంగానికి ఆ గ్రహణ చీకట్లు కమ్ముకున్న విధానం చూస్తే కడుపు తరుక్కుపోతున్నటువంటి పరిస్థితి ఈ రోజు. ఏమండి 6.22 లక్షల టన్నుల యూరియా అవసరమని మీరే చెప్తారు. అందులో చాలా వరకు ఇచ్చేసామంటారు. మరి నిజంగా మీరు కనుక ఇచ్చేసి ఉంటే ఇందాక వేమారెడ్డి గారు అన్నట్టు బారులు తీరుతున్న జనాలేంటి, ఆ రైతులేంటి, ఎండనక వాననక ఉదయం అనగా వచ్చి మీ దగ్గరికి పడిగాపులు కాస్తూ నించోలేక గంటలు చెప్పులు లైన్లలో పెట్టి వాళ్ళు పడిగాపులు కాస్తూ కుటుంబాలను వదిలేసి పిల్లలను వదిలేసి ఇచ్చే యూరియా కోసం మిమ్మల్ని అడుక్కోవాల్సిన పరిస్థితి ఈ రోజున రాష్ట్రంలో రైతుకి ఎందుకు కలిగింది అని మేము ప్రశ్నిస్తున్నాం ఈ రోజు. అదే కనుక గత ప్రభుత్వంలో తీసుకున్నట్లయితే వ్యవసాయాన్ని ఒక పండగలా చేసి చూపించారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆర్బీకే సెంటర్ల ద్వారా ఆయన 5 ఏళ్ల పాలనలో విత్తు నుండి పంట వచ్చి మళ్ళీ ఆ గిట్టుబాటు ధర వచ్చి రైతు ఇంట్లో 5 ముద్దలు 5,000 నోట్లో పెట్టి ముద్ద తినే వరకు బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారు. మొత్తం 5 ఏళ్ల పాలనలో కరోనా వంటి విపత్తును ఎదుర్కొంటూ కూడా ఆయన రైతులకు అందించిన వ్యవసాయం అక్షరాల 1.71 లక్షల కోట్లు అని తెలియజేసుకుంటున్నాం. మనం ఆలోచించాలి, రైతు కోసం నిలబడిన రైతు బాంధవుడు ఎవరు, రైతు రాబందు ఎవరు అని. గతంలో కూడా ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినా కూడా వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేస్తూనే ఉన్నారు. అప్పట్లో వైఎస్ఆర్ గారు రైతుల కోసం ఉచిత కరెంటు అని అనౌన్స్ చేస్తే కరెంటు తీగల మీద బట్టలు ఆరేసుకోవాలా అంటూ ఎద్దేవా చేశారు. ఆ రోజున జలయజ్ఞం అంటూ మొదలు పెడితే ధనయజ్ఞం చేస్తున్నారు అంటూ పచ్చ మీడియా ద్వారా ఆరోపణలు చేశారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు రైతుల కోసం నించుంటే ఈ రోజు ఉదయం మన పొన్నూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ అంబటి మురళి గారికి కానీ లేకపోతే మన తెనాలి అన్నబతుల శివన్న కానీ మనకు పోలీసులు వచ్చి నోటీసులు ఇచ్చినటువంటి పరిస్థితి. అంటే ఒక మంచి కార్యక్రమం కోసం నించుంటే నాయకులకి మీరు నోటీసులు చాపేస్తారా? మీకు ప్రింటర్లు ఉన్నాయి, ప్రింట్లు వస్తున్నాయి కదా అంటే పాంప్లెట్ పంచినట్టు పంచుతా ఉంటాయి. ఎలాగా ఈ రోజున ప్రతి ఒక్క రైతు కూడా అనుకున్నటువంటి మాట జై జగన్ జై కిసాన్ అని. ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుతున్న మాట జై జగన్ జై కిసాన్ అని. వ్యవసాయాన్ని పండగలా ఉన్న సమయం నుంచి వాళ్ళ పంటకి వాళ్ళ ఆదాయానికి గండి కొట్టి ఈ రోజున మీరు కడుపులు నింపుకుంటున్నారు. మరి ఈ రోజున యూరియా 1 ఎకరానికి అరకట్ట ఇస్తుంటే కొన్ని చోట్ల అది కూడా ఇవ్వట్లేదు. కొన్ని చోట్ల అయితే వేరేదేదో కొంటే దాంతో అది కొంటేనే యూరియా ఇస్తామని ప్రచారాలు చేస్తున్నారు. ఆధార్ కార్డులు లాగేసుకుంటున్నారు. కొన్ని చోట్ల అయితే అధికారులు రైతుల మీద మరి కొడుతున్నారు. అరే ఒక మనిషిగా కూడా చూడలేని పరిస్థితి ఈ రోజున ఈ కూటమి ప్రభుత్వంలో రైతులకు ఎందుకు లభించింది? అందుకే ఈ రోజున రైతు పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా నిలబడింది. ఇంకా యూరియా గురించి అడిగితే మనం ఏమంటున్నామన్నా యూరియా క్యాన్సర్ వస్తుందంట. ఇలాంటి కబుర్లు చెప్తున్నారు. కొన్ని అంటే ఏంటి ఇప్పుడు యూరియా వేసి పంటలు పండితే ఆ పంటలకు గిట్టుబాటు ధరలు ఇవ్వాలి కాబట్టి అసలు యూరియానే ఇవ్వకుండా ఆపేద్దామనా? ఇదే గనక కడుపు మండి ఏ రైతు నేను పంట వెయ్యను అంటే మీకు ఎక్కడ మండుతుందో ఆలోచించుకోండి. ప్రజలందరికీ కడుపు మంటతో అల్లాడిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఒక రైతుకి కోపం తెప్పించేటువంటి పరిస్థితి తెచ్చుకోవద్దు. ఈ రోజు రైతుకు జరిగిన నష్టాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా గట్టిగా ప్రతి జిల్లాలో వినిపిస్తోంది. ఈ రోజున ఈ మంచి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన పొన్నూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ అంబటి మురళి అన్నకి, అలాగే మాజీ శాసనసభ సభ్యులు అన్నబత్తుల శివకుమార్ గారికి, అలాగే మంగళగిరి సమన్వయకర్తగా ఉన్న వేమారెడ్డి గారికి, అలాగే జనరల్ సెక్రటరీ లక్ష్మీ పార్వతి గారికి, వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరి సమక్షంలో ఒక చిన్న విషయాన్ని నేను రివ్యూ చేద్దాం అనుకుంటున్నాను. కార్డ్స్ జై జగన్ ఇదమ్మా ఇంకా ఉండాలి కదా ఇవా అన్న. ఈ రోజు మీద ప్రతి ఒక్కళ్ళు అంటున్న మాట జై జగన్ జై కిసాన్ అని. మళ్లీ వ్యవసాయ రంగం అభివృద్ధి చెందాలంటే జగనన్న పాలన రావాల్సిందే. జై జగన్ జై కిసాన్.